టెస్టు క్రికెట్ లో భారత జట్టు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ వరుసగా 2 సార్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరింది. ఈసారి కూడా ఫైనల్ చేరువలో ఉంది. అయితే పాకిస్తాన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతూ WTC ఫైనల్ కు ఆమడ దూరంలో ఆగిపోయింది. తాజాగా పాకిస్తాన్ లోనే చిత్తు చేసి ఇండియాలో అడుగుపెట్టింది బంగ్లాదేశ్. పాకిస్తాన్ పై ప్రతాపం చూపించిన బంగ్లా బ్యాటర్లు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. ఫలితంగా చెన్నైలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై 280 పరుగుల భారీ తేడాతో విజయం అందుకుంది భారత జట్టు. అయితే టీమిండియా విజయంతో చచ్చిన పామును మళ్లీ చంపుతున్నట్లుగా మారింది పాకిస్తాన్ జట్టు పరిస్థితి. బంగ్లాదేశ్ పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేయడం కంటే అదే జట్టు ఇండియా చేతుల్లో చిత్తుగా ఓడడం చూసి తట్టుకోలేకపోతున్నారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్. బుమ్రా 5 వికెట్లు, అశ్విన్ 6 వికెట్లు, జడేజా 5 వికెట్లు తీశారు. ఇక సిరాజ్, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీశారు. మొత్తంగా 20 వికెట్లు ఈజీగా తీసేశారు. బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ కి వికెట్ దక్కింది. భారత జట్టు చెన్నై టెస్టులో కేవలం 2 స్పిన్నర్లతోనే బరిలోకి దిగి ఫలితాన్ని రాబట్టింది. ఇక ఇదే సందర్భంగా టీమిండియా పిచ్చులు అలాగే పాకిస్తాన్ పిచ్చులను పోలుస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు కోరుకున్నట్లుగా పిచ్చి అనుకూలించింది కాబట్టి పిచ్చి క్యూరేటర్ కూడా ఈ క్రెడిట్ ఇవ్వాలి. టెస్టు మ్యాచ్ కి తగ్గట్లుగా పిచ్చిని రూపొందించారు. అయితే పాకిస్తాన్ లో అలా కాదు. ఉన్న వారంతా చదువురాని దద్దమ్మలు, తెలివి తక్కువ మూర్ఖులు. ఎందుకంటే పిచ్చి ఎలా స్పందిస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ముఖ్యంగా పాకిస్తాన్ లో పిచ్చికి అసలు విలువే ఇవ్వరు. PCB బోర్డు ఏది పిచ్చి అంటే దాని మీద ఆడేస్తారు. ఆటగాళ్లకు తగ్గట్లుగా పిచ్చిని నిర్మించుకోలేరు. అందుకే పిచ్చిని సరిగ్గా అర్థం చేసుకోలేక పాకిస్తాన్ ఆటగాళ్లు విఫలం అవుతున్నారని బాసిత్ అలీ పేర్కొన్నాడు.